దేశంలో ఎండల కాలం ముగిసింది. ఇక వానల కాలం మొదలు కానుంది. జూన్ నెలలో ఏకంగా 40% వర్షపాత లోటుతోటి పెంబేలెత్తిన భారత్కు రానున్న 15 రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఋతుపవనాలు శరవేగంగా విస్తరిస్తూ ఉండడంతో దేశవ్యాప్తంగా జడి వానలు కురిసేందుకు వాతావరణం సిద్ధమైందని ఐఎండీ స్పష్టం చేస్తోంది. జూన్ నెలలో వర్షాభావంతో ఆందోళనలో ఉన్న రైతాంగానికి ఉపశమనం కలిగిస్తూ నైరుతి ఋతుపవనాలు ఉత్తర మధ్య భారతంలో శరవేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, బీహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. జూలై 2 నాటికి ఈ ఋతుపవనాలు ఉత్తర పరిమితి రేఖ ప్రస్తుతం పోర్బందర్, వల్లభ్ విద్యానగర్, నీముచ్, టోంక్, భివానీ, భటిండా మీదుగా సాగుతోంది. రానున్న 3 రోజుల్లో దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణంలో కొన్ని అరుదైన వర్షాలకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని నిపుణులు అంటున్నారు. ఒకే సమయంలో అటు మధ్య భారతదేశంలో, ఇటు బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడేందుకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నెల దేశ చరిత్రలోనే ఒక దారుణమైన రికార్డుని నమోదు చేసింది. జూన్ నెలలో ఏకంగా 40% వర్షపాత లోటు ఏర్పడింది. అయితే దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరాలేంటో ఒకసారి చూద్దాం. 1905 జూన్ వర్షపాతం 92.3 మిల్లీమీటర్లు మాత్రమే. 1926 97.4 మిల్లీమీటర్లు. 2009 జూన్ వర్షపాతం అత్యల్పంగా 87.55 మిల్లీమీటర్లు మాత్రమే. 2014లో జూన్ వర్షపాతం 93 మిల్లీమీటర్స్. ఇక 2026 ఇప్పుడు దాదాపు 40% వర్షపాత లోటు. ప్రధాన కారణం ఎల్నినో ప్రభావం. ముందు కదలకుండా ఋతుపవనాలు స్తంభించిపోవడం, సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడకపోవడం. అయితే జూన్లో వర్షాలు ఎందుకు పడలేదు అంటే, సాధారణంగా కేరళలోకి సకాలంలోనే ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఎల్నినో ప్రభావం వల్ల దేశం లోపలికి విస్తరించే క్రమంలో అవి దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు ఒకే చోట స్తంభించిపోయాయి. దీనికి తోడు జూన్ నెలలో బంగాళాఖాతంలో కానీ, అరేబియా సముద్రంలో కానీ ఎలాంటి వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడలేదు. ఫలితంగా మేఘాలకు కావాల్సిన తేమ అందక వర్షాలు కురవలేదు. అయితే ప్రస్తుత జూలై నెలలో పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారడంతో రానున్న 15 రోజులు దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేస్తోంది. రైతులు తగిన జాగ్రత్తలతోటి వ్యవసాయ పనులకు సిద్ధం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.